నాన్ ఐటీ నుంచి ఐటీకి ఇప్పుడు షిఫ్ట్ అవ్వచ్చా అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా. నేను డోర్ టు డోర్ సేల్స్ నుంచి ఐటీకి మూవ్ అయ్యి 50 లక్షల ప్యాకేజ్ వరకు చేరుకున్నాను. నా కెరియర్కి ఎస్ఏపిఎస్డి ఒక వరంలా అయింది. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలని చాలామంది అనుకుంటుంటారు, కానీ ఐటీ అంటే అదేదో వేరే గ్రహం అనుకుంటారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఐటీలో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నా వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ భయాల గురించి మాట్లాడతాను, సొల్యూషన్స్ కూడా చెప్తుంటాను. నేను అమన్ భాయ్, మీ అన్న, మీ తమ్ముడు లాంటి వాడిని. అందుకే నా స్టూడెంట్స్ అందరు నన్ను అమన్ భాయ్ అని పిలుస్తారు. నాకు ఎస్ఏపి ఫీల్డ్లో 16+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సబ్స్క్రైబ్ కొట్టేశారా? లేకపోతే వెంటనే చేయండి. సరే, ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో ఎస్పెషలీ ఎవరికంటే, మీరు సేల్స్లో పనిచేస్తున్నారా, లేదా బీపీఓలో ఉన్నారా, బ్యాంకింగ్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నారా, రీటైల్ సేల్స్లో ఉన్నారా, ఫీల్డ్ సేల్స్, ఇన్సైడ్ సేల్స్, మీరు డైలీ కస్టమర్స్తో డీల్ చేస్తుంటే ఈ వీడియో మీకోసం. నా ఫ్రెండ్ రోహన్ స్టోరీ చెప్తాను నేను, వినండి. సేల్స్లో టాప్ పర్ఫార్మర్. టార్గెట్స్ హిట్ అయితే బాస్ హ్యాపీ, ఇన్సెంటివ్ ప్రామిసెస్. కానీ రియాలిటీ ఏంటి? 14 అవర్స్ కాలింగ్ వర్క్, వీకెండ్స్ ఫాలోఅప్స్, డైలీ రిజెక్షన్స్, ఫ్యామిలీ టైం ఆల్మోస్ట్ జీరో. ఏజ్ 29లో స్ట్రెస్ టాబ్లెట్ స్టార్ట్ చేశాడు. ఒకరోజు నాకు కాల్ చేసి అన్నాడు, భయ్యా నాకు ఈ రిజెక్షన్స్ లైఫ్ వద్దు, ఐటీకి షిఫ్ట్ అవ్వాలని ఉంది, స్టేబుల్ శాలరీ కావాలి, రెస్పెక్ట్ కావాలి, కానీ నేను టెక్నికల్ కాదు, నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగాను. కస్టమర్ ఎంక్వైరీ నుంచి పేమెంట్ వరకు ఫుల్ సేల్స్ సైకిల్ అర్థమవుతుందా నీకు అని అడిగాను. అతను అన్నాడు, అదే నా డైలీ జాబ్ భయ్యా అన్నాడు. అప్పుడే చెప్పాను నేను, అదే ఎగ్జాక్ట్లీ ఎస్ఏపిఎస్డి. ఎస్ఏపిఎస్డి అంటే ఏంటి? ఎస్ఏపిఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇది కంప్లీట్ సేల్స్ ప్రాసెస్ ఈ సిస్టంలో హ్యాండిల్ చేస్తుంది. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, రైట్? మీరు సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఈ ఫ్లో ఆల్రెడీ మీకు తెలుసుంటుంది, రైట్? సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే ఎస్ఏపిఎస్డి కోడింగ్ కాదు, కాన్ఫిగరేషన్ అంటారు. మీరు సిస్టమ్కి చెప్తారు ఎలా ప్రైజింగ్ ఇవ్వాలా, ఎలా డిస్కౌంట్ అప్లై చేయాలా, ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా, ప్రైస్ ఎలా డిటర్మైన్ చేయాలి, రైట్? క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అయితే ఏం చేయాలి, డెలివరీ ప్రాసెస్ ఎలా రన్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ రాయడం కాదు, బిజినెస్ రూల్స్ డిజైన్ చేస్తుంటారు. సేల్స్ పీపుల్కి ఎందుకు ఈజీ అంటే, బికాస్ మీకు ఆల్రెడీ తెలుసు కస్టమర్ ఆబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలా, పేమెంట్ ఫాలోఅప్స్ ఎలా చేయాలా, క్రెడిట్ ఇష్యూస్ ఎలా చేయాలా, డిస్కౌంట్ అప్రూవల్స్ ఎలా తీసుకోవాలా, డెలివరీ డిలే అయితే ఏం చేయాలా. ఇంటర్వ్యూలో కంపెనీస్ వాళ్ళు సినారియో క్వశ్చన్స్ అడుగుతారు. క్రెడిట్ బ్లాక్ అయితే ఏం చేస్తారు, ప్రైజింగ్ ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, రిటర్న్ ప్రాసెస్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు. సేల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బిజినెస్ లాజిక్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. శాలరీ రియాలిటీగా చెప్తాను ఆనెస్ట్గా. ఇండియాలో ఎంట్రీ లెవెల్ ఎస్ఏపిఎస్డి రోల్స్ అప్రాక్సిమేట్లీ 3.5 lakhs to 6 lakhs స్టార్ట్ అవుతాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 8 to 12 lakhs ప్రాణం రియలిస్టిక్గా వస్తుంది. 4 to 5 years ఉంటే సాలిడ్ కన్సల్టెంట్ అయితే 18 లక్షల ప్యాకేజ్ వరకు పాసిబుల్. సిటీ మీద నంబర్స్ డిపెండ్ అవుతాయి, కానీ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటి? బీటెక్ కంపల్సరీ కాదు, కోడింగ్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు. మీకు కావాల్సింది బేసిక్ సేల్స్ ప్రాసెస్ అండర్స్టాండింగ్, లాజికల్ థింకింగ్, డైలీ 90 minutes డిసిప్లిన్డ్ లెర్నింగ్. ప్రాసెస్ అర్థం చేసుకుంటే చాలు. టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ 45 days to 60 days కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. టీ కోడ్స్, ప్రైజింగ్ ప్రొసీజర్, అకౌంట్ డిటర్మినేషన్స్, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్, హెడ్ స్పిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ థింక్ చేయండి, ఆలోచించండి. మీరు మంత్లీ సేల్స్ టార్గెట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్రెడీ డైలీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు, కస్టమర్ ప్రెషర్ మేనేజ్ చేస్తున్నారు. ఇది స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ఎమోషనల్ టార్చర్ కాదు, రైట్? రోహన్ ఇప్పుడు 90 days స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ ఫాలో అయ్యాడు. బిజినెస్ క్లారిటీ వచ్చింది, కోర్ కాన్ఫిగరేషన్ నేర్చుకున్నాడు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు, ఇంటర్వ్యూ సినారీస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎస్ఏపిఎస్డి సపోర్ట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఫిక్స్డ్ శాలరీ, వీకెండ్స్ మోస్ట్లీ ఫ్రీ, డైలీ రిజెక్షన్స్ లేవు. ఎవరు సీరియస్గా కన్సిడర్ చేయాలి అంటే సేల్స్లో బర్న్అవుట్ అయ్యి, బ్యాంక్ జాబ్ ప్రెజర్స్లో టైర్డ్ అయిన వాళ్ళు, కోల్డ్ కాలింగ్లో విసుగొచ్చిన వాళ్ళు,
రీటైల్ షిఫ్ట్స్లో స్టక్ అయిన వాళ్ళు ఎస్ఏపిఎస్డి మీకు స్ట్రక్చర్డ్ ఎంట్రీ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ 90 days రోడ్ మ్యాప్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, రియలిస్టిక్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవాలి. మీరు సీరియస్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ ఒక్కటే పర్పస్, నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ని ఎస్ఏపిఎస్డి త్రూ ఐటీలోకి తీసుకురావడమే ఈ ఛానల్ పర్పస్. నెక్స్ట్ వీడియోలో మంత్ బై మంత్ ఎస్ఏపిఎస్డి లెర్నింగ్ పాత్ బ్రేక్ డౌన్ చేస్తాను నేను. రైట్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.